ఆ తర్వాత ఒకరోజు శంతనుడు గంగా నది తీరాన సత్యవతి నీ చూసి అతని తండ్రి వద్దకు ఓ జాలరి నీ పేరేమి? ఓ రాజ నా పేరు దశరాజు. ఓ దశరాజా నేను నీ కుమార్తెను చూచితిని, మరియు నీ కుమార్తెను నేను వివాహమాడదలిచితిని నాకిమ్మని అడుగుటకు వచ్చితిని. అప్పుడు ఆ దశరాజు ఓ రాజ నీకు ఒక కుమారుడు ఉన్నాడు, నీ రాజ్యం నీ తరువాత నీ కుమారునికి చెందుతుంది. అలా కాకుండా నీ రాజ్యం నా కూతురి కుమారులకు చెందినట్లయితే నాకు అభ్యంతరం లేదు అని సెలవిచ్చాడు. అంతట శాంతనుడు దిగులుగా వెళ్ళిపోయాడు. అది గ్రహించిన గాంగేయుడు ఆ జాలరి వద్దకు వెళ్లి నా తండ్రి రాజ్యం నాకు నేను అడ్డు రానని చెప్పి ప్రతిజ్ఞ చేసెను. అదే భీష్మ ప్రతిజ్ఞ. భీష్ముడు తాను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని చేశాడు. భీష్ముడు శంతనుడుని ఒప్పించగా శాంతనుడు అంగీకరించాడు మరియు సత్యవతిని హస్తినాపురం తీసుకువెళ్లి వివాహం చేసుకున్నాడు. సత్యవతికి చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు అనే 2 కుమారులు జన్మించారు.